సో మీ దశ కూడా చూసుకోండి. అంతర్దశ కూడా చూసుకోండి. ఆ తర్వాత చూసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ మీరు చేసుకోండి. ఎక్సలెంట్‌గా మీరు జాబ్ కొడతారు. 100% గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి. అదే విధంగా ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకున్నా, రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నా గాని ఇంతకుముందు ఓడిపోయి ఉంటారు. హ్మ్. లాస్ట్ జరిగిన ఎలక్షన్స్‌లో ఓడిపోయి ఉంటారు. లేదంటే వాళ్ళకు లాస్ట్ జరిగిన ఎలక్షన్స్‌లో లాసెస్ వచ్చుంటాయి. అంటే ఇది కూడా ఒక వృత్తే గదా! ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు అనేది ఒక వృత్తి వాళ్ళకి. అంటే ఉద్యోగస్తులకి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్ గాని, బ్యాంకింగ్ గాని ఎలాంటినో సో వాళ్ళకి కూడా ఒక వృత్తే గదా! సో దశమ స్థానాన్ని మన కర్మస్థానంలో కర్మాధిపతి ఉన్నాడు. శనేశ్వరుడు కర్మస్థానం ఏదైతే ఉందో అందులో ఉన్నాడనమాట. కర్మస్థానాధిపతి కర్మ చేసే దాంట్లో 10వ దాంట్లో ఉన్నప్పుడు మంచి స్థితినిస్తాడు. శని అంటేనే గవర్నమెంట్. హ్మ్. శని గాని, రవి గాని, చంద్రుడు గాని వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ అనమాట. సో, ఖచ్చితంగా వాళ్ళ కర్మకు తగ్గ ఫలితం వస్తది. ఒకవేళ ఇప్పుడు మీరు నిజంగా ఇంతకుముందు మీరు మంచి కర్మలు లేకుంటే, ఇప్పుడు ఈ మీరు చేసే వృత్తిలో గాని, బయట గాని మంచి కర్మలు చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు. అలాగే గురువు కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు పేరు ప్రతిష్టలు ఇస్తాడు. ఒక గురువు లగ్నంలో ఉన్నాడు. ఒక గురువు దశమంలో ఉన్నాడు. ఇక్కడ గురువు మామూలుగా దేవతకు సంబంధించిన గురువు